వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్లో భాగంగా ఇప్పటిదాకా హిస్టరీ మరియు కాన్స్టిట్యూషన్ వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో వాటి లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను. అవి ఫస్ట్ డే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నవి. సో ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఎకానమీ గ్రూప్ 2 మెయిన్స్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్కి తగ్గట్టుగానే ఈ బిట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇవి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో నేను అథెంటిక్ బుక్ని కొనుక్కొని నేను మీకు ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇలా ప్రతిరోజు ఈ 4 సెగ్మెంట్స్ సంబంధించి, అంటే మనకు హిస్టరీ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఎకానమీ కానీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, సో ఈ 4 సెగ్మెంట్స్కి సంబంధించి 4 వీడియోస్ ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎకానమీకి సంబంధించి ఫస్ట్ బిట్ ఇప్పుడు చూద్దాం. అకార్డింగ్ టు UNCTAD's వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2023 released in July 2023, the global foreign direct investment declined in 2022 by answer 12%. Next, estimated procurement of rice for the Kharif marketing season KMS 2023-2024 is 521.27 lakh metric tons. Next, మూడవ బిట్. On April 11, 2023, NSE's index subsidiary NSE Indices Limited launched the following new index. Answer: Nifty, REITs and INVITs. Next, fourth question. The following institutions released by Global Multidimensional Poverty Index 2023 on 11th July 2023. సో దీనికి మనకి ఫస్ట్ UNDP ఉంది, సెకండ్ ఇది IMF, నెక్స్ట్ మూడవది OPHI, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, అండ్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ A అండ్ C, అంటే UNDP మరియు OPHI. సో ఈ యొక్క ఇన్సూరెన్స్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2023ని 11th జూలై 2023న రిలీజ్ చేయడం జరిగింది. సో ఏవి రిలీజ్ చేశాయి? UNDP మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ మరియు UNDP రెండు రిలీజ్ చేశాయి అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ బిట్. డ్యూరింగ్ యూనియన్ బడ్జెట్ 2023-24 presentation, Finance Minister said that to service in 3 focus areas, the following 4 opportunities can be transformative during the Amrit Kaal. So దీనికి ఫస్ట్ ఆప్షన్ economic empowerment of women, and B PM Vikas, C tourism, D PMA PM ఆవాస్ యోజన, అండ్ E is ఏంటంటే గ్రీన్ గ్రోత్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ABC మరియు E. సో D కాదండి. సో ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ ఒకటి, PM వికాస్ ఒకటి, టూరిజం ఒకటి, గ్రీన్ గ్రోత్, ఈ 4 ఉన్నాయన్నమాట. అండ్ PM ఆవాస్ యోజన ఒకటి ఇందులో ఆప్షన్లో లేదు. సో నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాం ఇప్పుడు. According to the Economic Survey 2022-23, central and state governments budgeted expenditure on health sector in the financial year 2023 BE is 2.1% of GDP. Next, seventh bit. Choose the correct sentences regarding the central government scheme PM Vishwakarma. So first option, it is for 5 years from 23-24 to 27-28. Second option, it aims to strengthen the Guru Shishya Parampara or family based practice of traditional skills. C, the 21 traditional trades to be covered in the first instance. D, it provides credit support to 1 lakh first tranche and 2 lakh second tranche with a concessional ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5%. దీనికి రైట్ ఆన్సర్ AB మరియు D, అంటే C ఒకటి కాదు, ఈ 3 దీనికి రైట్ ఆన్సర్స్.
సో దీనికి ఈ స్కీమ్ పిఎం విశ్వకర్మ అంటే 23 నుంచి 24 నుంచి 27-28 వరకు కొనసాగుతుంది, 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. పాయింట్ 1. పాయింట్ 2, మనకు ఇది గురు శిష్య పరంపరని స్ట్రెంగ్తెన్ చేయడానికి, ఇది ట్రెడిషనల్ స్కిల్స్ని కోసం అని చెప్పి ఏర్పాటైన ఒక స్కీమ్ ఇది. తర్వాత ఫస్ట్ విడతలో ₹1,00,000, సెకండ్ విడతలో ₹2,00,000 విత్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5% అనేది వాళ్ళు లోన్ సహాయం కూడా చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద స్కీమ్ పిఎం విశ్వకర్మ. నెక్స్ట్ 8th, మిల్లెట్స్ గివ్ అవే is a special marketing campaign being undertaken by small farmers agribusiness consortium. It supports 3 main areas. దాంట్లో ఈ 3 మెయిన్ ఏరియాస్ ఏవి అంటే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమాంగ్ దెమ్. అయితే ఆ 3 మెయిన్ ఏరియాస్ సపోర్ట్ చేస్తాయి. అయితే వాటిలో లేనిది ఏది అంటే, ఫస్ట్ది ఆప్షన్ చూడండి, motivates general public to buy directly from FPO farmers. Secondly, buyers get to experience how easy it is to use ONDC's My Store platform. Next, millets being the focus for the year with IYM 2023. This campaign motivates more people to adopt Sri Anna. Fourth, attracting more FDIs, foreign direct investments in the field of millet farming. సో దీనికి ఆన్సర్ 4th అన్నమాట. 4th ఇది మాత్రం ఆ యొక్క 3 మెయిన్ ఏరియాస్లో లేదు. నెక్స్ట్ 9th క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఏ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ రిటైల్ సెగ్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ CBDC on 1st December 2022. Regarding this, which of the following statement is incorrect? So first option, it is issued in the same denominations as the paper currency coins. Second option, CBDC will earn interest like on cash. And third option, it is distributed through financial intermediaries, that is banks. And fourth option, transactions can be both person to person and person to merchant. సో దీంట్లో కరెక్ట్ కానిది ఏది అంటే, CBDC అది ఒక ఇంట్రెస్ట్ అనేది క్యాష్ లాగానే అర్న్ చేస్తున్నది ఇందులో రాంగ్ ఆన్సర్. మిగిలినవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ 10వ క్వశ్చన్, అకార్డింగ్ టు ది 2011 సెన్సస్, స్టేట్ హ్యావింగ్ ద లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్. ఆన్సర్ ఈజ్ బీహార్. Okay, 11th question, according to 2011 census, state with the highest population density in India is answer Bihar. So మనకు లోయెస్ట్ ఫీమేల్ లిటరసీ రేట్ వచ్చి బీహారే, హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ వచ్చి కూడా బీహారే అనమాట. నెక్స్ట్ 12వది, ఈరోజు లాస్ట్ బిట్ ఇది, ఇఫ్ ద పాపులేషన్ ఆఫ్ ఎ సిటీ ఈజ్ బిట్వీన్ 1 million and 10 millions, then the city comes under the category is a metropolitan city. అంటే 10 లక్షల నుంచి 1 కోటి వరకు జనాభా గనక ఆ మధ్యలో గనక ఒక సిటీలో పాపులేషన్ గనక ఉంటే అది మెట్రోపాలిటన్ సిటీగా కన్సిడర్ చేయబడుతుంది. సో ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్, ముఖ్యమైన బిట్స్ ఇవి. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.